హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లేకమ్మ ముచ్చట్లు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను టేస్టీ అయినటువంటి చింత చిగురు ఎండు రొయ్యలు ఎగ్ కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను. మరి ఎలా చేసుకోవాలో చూసేద్దామా? లేత చింత చిగురు ని చూసారు కదా, అట్లాగే గుడ్లు ఇంకా ఎండు రొయ్యలు, ఇవి మనకు కావాల్సినవి. ఇప్పుడు చింత చిగురును కాడలు అవి ఒలుచుకోవాలి. ముందు చక్కగా శుభ్రం చేసుకుందాము. వాటర్లో వేసి బాగా కడుక్కోవాలి. దీనిలో ఏదన్నా డస్ట్ పార్టికల్స్ ఏమన్నా ఉంటే చక్కగా వాష్ చేసుకొని వడకట్టేసుకోవాలి. అలాగే ఎండు రొయ్యలను కూడా బాగా వాష్ చేసుకోవాలి, ఎందుకంటే దీనిలో ఇసుక అది ఉంటుంది కాబట్టి 2-3 సార్లు వాష్ చేసుకొని తర్వాత ఒక 5 or 10 minutes నానపెట్టుకోవాలి. దీనివల్ల మనకి దానిలో ఉన్న డస్ట్ పార్టికల్స్ అన్నీ చక్కగా పోతాయి. ఆ తర్వాత మనము గుడ్లు తీసుకుందాము. నేను ఒక 4 గుడ్లు తీసుకున్నాను. ఉడకపెట్టుకొని వాటికి ఇట్లా ఘాట్లలాగా పెట్టేసుకున్నాను. ఇప్పుడు చింత చిగురిని వడపెట్టి పక్కన పెట్టుకున్నాను కదా, వాష్ చేసుకొని దీనికి కాడలు అవి తీసేయాలి. ఆకుల్ని మాత్రమే ఉంచుకొని పెద్ద పెద్ద కాడలు అవి తీసేయాలి. దానికి మనము చింత చిగురిని ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇదిగోండి, ఇట్లా ఉంటుంది కదా, ఆ కాడలు అనేవి తీసేసుకోవాలి. దానికి 2 చేతులతో ఇట్లా నలుపుకోవాలి. ఆ నలుపుకోవటం వల్ల చింత చిగురు చక్కగా స్మాష్ అయ్యి ఆ కాడలన్నీ బయటకు వచ్చేస్తాయి. ఆకులుగా వేస్తే టేస్ట్ ఉండదు. ఇలా నలిపి వేసుకోవాలి. చింత చిగురిని బాగా స్మాష్ చేసుకుంటే వాటి యొక్క ఆ పుల్లలన్నీ కూడా బయటికి వచ్చేస్తాయి. చూసారు కదా, ఇలా మొత్తం అన్నీ ఏరుకొని ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. బాగా స్మాష్ చేసుకోవాలి. దీనికి 150 grams దాకా చింత చిగురు అనేది పడుతుంది. కానీ చాలా టేస్టీగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది కర్రీ. అన్నీ వేరుకోవాలి. కొంచెం లేత కొమ్మలు అయితే పెద్దగా ఉడికిపోతుంది, ప్రాబ్లం ఉండదు. ముదురు వాటిని మాత్రం తీసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని దానిలో 2 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మరిగిన తర్వాత దానిలో మనము ముందుగా ఉడకపెట్టి పక్కన పెట్టుకున్నాం కదా గుడ్లు, ఆ గుడ్లు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. గుడ్లని లైట్గా వేయించుకోవాలండి. సిమ్లో పెట్టుకొని కొద్దిగా పసుపు వేసుకొని తిప్పుకుంటూ కింద అడుగంటకుండా తిప్పుకుంటూ లైట్గా వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఆ గుడ్లను తీసుకొని పక్కన పెట్టుకోవాలి. లైట్గా వేగితే చాలు, ఎందుకంటే మళ్ళీ మనము కర్రీలో కూడా ఫ్రై చేస్తాం కాబట్టి. ఇప్పుడు దీనిలో మనము ఇందాక రొయ్యల్ని తీసుకొని నానబెట్టుకొని పెట్టుకున్నాం కదా, వాటిని వాటరు అనేవి గట్టిగా పిండేసి ఆ రొయ్యల్ని దానిలో వేసి ఫ్రై చేసుకోవాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు క్రిస్పీగా ఇలా వేయించుకోవటం వల్ల క్రిస్పీగా ఉంటుంది రొయ్య అనేది. సో ఒక 5-10 minutes మీడియం సైజులో పెట్టుకొని చక్కగా వేయించుకోవాలి ఫ్లేమ్ని. చింత చిగురు ఎండు రొయ్యలు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీరు ఎవరైనా తిన్నారా? ఒకసారి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చాలా సింపుల్గా అయిపోతుంది. తిప్పుకుంటూ చక్కగా రెడ్ కలర్లోకి కొంచెం వేగే వరకు వేయించుకోవాలి. ఇవి కొంచెం గోల్డెన్ కలర్లోకి మారిన తర్వాత దీనిలో మనం ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలను సన్నగా ముక్కలుగా చిన్న ముక్కలుగా కోసుకొని పెట్టుకోవాలి. వాటిని కూడా వేసి ఫ్రై చేసుకుందాము. ఈ టైంలో మనము కొద్దిగా సాల్ట్ అనేది వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయ అనేది త్వరగా మగ్గుతుంది. ఒక స్పూన్
వరకు వేసుకొని బాగా వేగే వరకు తిప్పుకుంటూ ఉండాలి. ఫ్రైలా కూడా చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా, కలర్ అనేది మారిపోతుంది. ఇట్లా ఎర్రగా వేగిన తర్వాత గుడ్లు కూడా ఇందులో వేసేసుకోవాలి. గుడ్లు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపడినంత కారం, నేనైతే 2 స్పూన్లు వేసాను, లేదా 1.5 స్పూన్ అయినా సరిపోతుంది. స్పైసీగా కావాలి అనుకున్న వాళ్ళు 2 స్పూన్లు వేసుకోవాలి. ఇది చింత చిగురు క్వాంటిటీ తక్కువ ఉంది కాబట్టి నేను కొద్దిగానే చేస్తున్నాను. ఇదిగోండి, ఇట్లా బాగా మెత్తగా నలిపేసి ఇప్పుడు చింత చిగురు అనేది దీనిలో వేసేయాలి. ఆ లేత కాడలు దానిలో మగ్గిపోతాయి. బాగా ముదురుగా ఉంటేనే ఇబ్బంది. మీలో ఎంతమందికి చింత చిగురు రెసిపీస్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. మీరు చింత చిగురుతో ఏ రెసిపీస్ చేస్తారో కామెంట్ చేయండి. మొదటిసారి కనుక మన ఛానల్ని చూస్తుంటే మీకు కనుక మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మొత్తం అలా కలుపుకోవాలి. ఫ్రైలాగా కావాలి అనుకున్నవారు ఇలా కలిపేసుకుంటే లాస్ట్లో పొడి మసాలా వేసుకుంటే సరిపోతుంది. నేను కొంచెం కర్రీ టైప్లో చేద్దామని దీనిలో కొద్దిగా వాటర్ అనేది పోస్తున్నాను. చూసారు కదా, చింత చిగురు మొత్తం ఈ కొద్దిగా వాటర్ పోయటం వలన ఆ ఫ్లేవర్ అంతా ఈ ఎగ్కి వీటికి పడుతుంది. ఇలా వాటర్ పోసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి కలిపి పెట్టుకొని మూత పెట్టుకొని ఒక్క 5 నిమిషాలు అలా వదిలేయాలి. ఇలా పెట్టడం వలన ఆ చింత చిగురు యొక్క ఫ్లేవరు మొత్తం దానికి పడుతుంది. చూసారు కదా, 5 మినిట్స్లో మొత్తం ఎలా వాటర్ అంతా పీల్చేసుకుంది. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఎమ్మి ఎమ్మి చింత చిగురు ఎండు రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది. చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్ కర్రీ. లాస్ట్లో కొద్దిగా పొడి మసాలా, గరం మసాలా, ధనియాల పొడి ఉంటుంది కదా, అది లైట్గా 1 స్పూన్ వేసుకొని అలాగే కొత్తిమీర వేసుకుంటే మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మీకు ఈ కర్రీ ఎలా ఉందో నాకు చెప్పండి. చాలా స్పైసీగా, పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో చింత చిగురు ఎండు రొయ్యల కర్రీ టేస్ట్ అయితే సూపర్. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ప్లీజ్ like, share, subscribe, comment.